Hi students, I am going to explain how to do Python Cisco certification. సో దీనికోసం మీరు చేయాల్సింది ఓన్లీ టూ థింగ్స్. సో మీరు ఎటువంటి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. మీ బదులు నేనే ఒక లింక్ డైరెక్ట్గా క్రియేట్ చేశాను. సో డైరెక్ట్గా చేయడం కన్నా మీరు ఆథరైజ్డ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఉంటుంది. సో డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే లింక్ మీద క్లిక్ చేయాలి. సో డైరెక్ట్గా మీకు అకౌంట్స్ ఒకటే జీమెయిల్ ఐడి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా క్లిక్ చేసి మీ జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే సో జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను డైరెక్ట్గా లింక్ మీద ఇప్పుడు క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత నాకు అకౌంట్ లేదు కదా సార్, సిస్కోలో అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అయితే ఈజీగా అయిపోతుంది. మీరు జస్ట్ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తారు. సో నాకు దగ్గర జీమెయిల్ అకౌంట్ లేదు, సో సిస్కో అకౌంట్ లేదు. నేను ఏం చేయాలంటే జస్ట్ క్లిక్ కంటిన్యూ విత్ గూగుల్ అనమాట, అంతే. సో దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు కంట్రీ అడుగుతుంది. కంట్రీ ఇండియా. సో ఇండియా తీసుకుంటారు. మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటారు. సో ఇయర్, మీ బర్త్ ఇయర్ ఏదైతే ఉందో, సపోజ్ నేను శాంపుల్గా తీసుకుంటున్నాను. సపోజ్ నేను ఒక 2000 అని, సపోజ్ మంత్, సపోజ్ జూలై అని ఏదో పెట్టేశాను. జస్ట్ మీరు ఎగ్జాక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్, మంత్ పెట్టుకోండి. జస్ట్ క్లిక్ కంటిన్యూ క్లిక్ చేస్తారు. జస్ట్ క్లిక్ కంటిన్యూ క్లిక్ చేయగానే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అయితే మాత్రం కన్ఫర్మ్గా మీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ప్రాపర్గా పెట్టుకోండి. ఇది నేను శాంపుల్గా చేస్తుంది కనుక నేను నార్మల్గా పెట్టాను. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటి అంటే టిక్ మార్క్స్ పెట్టుకోండి. సో ఫస్ట్ టైం అకౌంట్ లేని వాళ్ళకి, సో అకౌంట్ ఉన్న వాళ్ళు కూడా వేరే అకౌంట్తో చేసుకుంటే చేసుకోవచ్చు. సో ఫైనల్గా యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద కంటిన్యూ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సర్టిఫికేషన్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ ఎన్రోల్మెంట్ అయిపోయారు. ఇప్పుడు యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. సో ప్రాక్టీస్ చేయడానికి ఈ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 జస్ట్ మీరు ఒకసారి రివైజ్ చేయండి ఒక 1 minute. సో ప్రతి దాంట్లో ఏ సిలబస్ ఉన్నాయో అట్లీస్ట్ చూడండి. సో మనకి నార్మల్గా చూడడానికి ప్రాబ్లం ఏంటి అనేది మనకి తెలుసు కదా. జస్ట్ మనం అంతా డిస్కస్ చేసినవి ఇవన్నీ. పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేయాలి, మాడ్యూల్ ఎలా టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసిన తర్వాత సో డేటా టైప్స్, వేరియబుల్స్, ఆపరేటర్స్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి 1.1, 1.2 అన్ని స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ ఉంది. 1.4 ప్రతిదానికి మాడ్యూల్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ ఉందని చెప్పాడు. ఇక్కడ మాడ్యూల్ టెస్ట్ అంటే ప్రతిదానికి మాడ్యూల్ టెస్ట్ ఉంటాయి. సో దీని కూడా మాడ్యూల్ టెస్ట్, ప్రతి టెస్ట్ కంప్లీట్ చేయాలి. అలాగే మాడ్యూల్ 4 కూడా ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫైనల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫైనల్ టెస్ట్ రాసి ఎండ్ ఆఫ్ ది కోర్స్ సర్వీస్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ మీరు సర్టిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మీకు ఎవరైతే అకౌంట్ ఉందో వారు చేయాల్సింది ఏంటంటే జస్ట్ మీరు లింక్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ ఏదైతే నేను లింక్ పంపించానో ఆ లింక్ మీద జస్ట్ మీరు క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో జస్ట్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేయాలి. సో గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్లో డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయిపోవచ్చు, ఎందుకంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కనుక. సో ఆటోమేటిక్గా గూగుల్తో కనెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మీరు కోర్స్ ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోతారు. సో బిఫోర్ నేను చెప్పింది అకౌంట్ లేని వాళ్ళకి, ఇప్పుడు అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కోర్స్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. సో మీరు అడు స్క్రోల్ టు బిగిన్ అంటున్నాడు. సో డౌన్ ఆరో మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటున్నారు. సో జస్ట్ వాట్ ఈస్ కోర్స్ అనేది, సిలబస్ ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చేసుకోవచ్చు, యాజ్ టీ యూజ్ సేమ్. సో ఎంట్రీ లెవెల్, అసోసియేట్ లెవెల్, ప్రొఫెషనల్ లెవెల్స్ ఇవన్నీ కాదు, మనకి డిగ్రీకి ఎంట్రీ లెవెల్ ఓకే. సో ఇవన్నీ కూడా మీకు హౌ డస్ కంప్లీట్ వర్క్, ఇవన్నీ కూడా హై లెవెల్ లాంగ్వేజ్, లో లెవెల్ లాంగ్వేజ్, కంపైలేషన్, ఇంటర్ప్రిటేషన్,
మీరు చదవాలంటే చదవచ్చు, లేకపోతే లేదు. ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం. కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, ఇది ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుందని, స్లోగా ఎగ్జిక్యూట్ చేస్తుందని, ఇది ఎంటైర్ కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుందని, ఇది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తుందని, ఇవన్నీ ఉన్నాయి. సో సో మనకి ఇందులో మాడ్యూల్స్లో ఫస్ట్ మాడ్యూల్స్లో నెక్స్ట్ మాడ్యూల్స్ రిలేటెడ్కి వచ్చేసరికల్లా ఫస్ట్ మాడ్యూల్లో ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ డౌన్ యారో మీద క్లిక్ చేస్తే టెస్ట్ స్టార్ట్ అవుతుంది. సో మాడ్యూల్ టెస్ట్ 1 క్వశ్చన్ 1 ఏ మిషన్ కోడ్ ఈజ్ అని అడిగాడు. సో ఏ లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ బైనరీ డిజిట్స్ దట్ కంప్యూటర్ రీడ్స్ అండ్ అండర్స్టాండ్స్ అన్నాడు. సో అంటే మనకి మిషన్ కోడ్ అంటే ఏంటని అడుగుతున్నాడు. మిషన్ కోడ్ అంటే బైట్ కోడ్, అంటే దాంట్లో బిట్స్ ఉంటాయి. మీడియం లెవెల్ అంటున్నాడు, హై లెవెల్ అంటున్నాడు. ఏ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కన్సిస్ట్ ఆఫ్ హెక్సాడెసిమల్ డిజిట్స్ అంటాడు. సో మనకు కావాల్సింది ఏంటి అంటే లో లెవెల్ అంటే మిషన్ కోడ్ లో ఉండవలసింది బైనరీ డిజిట్స్. సో ఇదే రైట్. అంటే మీకు జస్ట్ శాంపుల్ గా చెప్తున్నాను. దీనికి సింపుల్ థింగ్ కూడా ఎలా చేయాలో చెప్తాను మీకు. క్వశ్చన్ 2 వాట్ ఆర్ ది 4 ఫండమెంటల్ ఎలిమెంట్స్ దట్ మేక్స్ ఎ లాంగ్వేజ్ అడుగుతున్నాడు. అంటే మనకి 4 ఫండమెంటల్ గా ఏంటి ఉండాలంటే ఆల్ఫాబెట్ ఉండాలి, సింటాక్స్ ఉండాలి, సెమాంటిక్స్ ఉండాలి. లేకపోతే 4 ఫండమెంటల్స్ అని అడుగుతున్నాడు. ఆల్ఫాబెట్, లెక్సిస్, ఫోనెటిక్స్ అండ్ సెమాంటిక్స్ అంటున్నాడు. ఈ ఆల్ఫాబెట్, లెక్సిస్, సింటాక్స్, సెమాంటిక్స్. సింటాక్స్ సెమాంటిక్స్ మిక్స్ అయితే అది కరెక్ట్. క్వశ్చన్ 3 వాట్ డూ యూ కాల్ ఏ ఫైల్ కంటైనింగ్ ఎ ప్రోగ్రామ్ రిటర్న్ ఇన్ ఏ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏంటుంటుంది, సోర్స్ ఫైల్ ఉంటుంది. క్వశ్చన్ 4 వాట్ ఈస్ ట్రూ అబౌట్ కంపైలేషన్. అంటే ఇది డైరెక్ట్లీ ఇంటూ మిషన్ కోడ్. అంటే బోత్ ఇఫ్ యూ అండ్ యూజర్ ఇట్ ట్రెండ్స్ టు ఫాస్ట్ ఇంటర్ప్రిటేషన్. సో అది మిషన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడమే కరెక్ట్. వాట్ ఈస్ ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎ స్క్రిప్ట్. స్క్రిప్ట్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ టెక్స్ట్ ఫైల్ దట్ కంటైన్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ అంటే స్క్రిప్ట్. స్క్రిప్ట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ప్రోగ్రామ్. సెలెక్ట్ ఏ ట్రూ స్టేట్మెంట్. పైథాన్ ఈజ్ ఫ్రీ, ఓపెన్ సోర్స్, మల్టీ ప్లాట్ఫామ్. Python 3 is backwards multiple with Python 2. Python is good choice for creating executive test for application. Python is good choice for low level programming when you want to implement an effective driver. సో ఈ రెండు అనేది దానికి. సో ఫస్ట్ 3 కూడా మనం రైట్ చేసుకోవచ్చు, లేకపోతే రెండే అన్నాడు కాబట్టి Python 3 is backwards compatible with Python 2. Python 3 is backwards compatible with Python 2. No. సో ఇదే గుడ్ చాయిస్. క్వశ్చన్ 7 వాట్ ఈ సి పైథాన్. సి పైథాన్ అంటే సి లాంగ్వేజ్ అని రాశారు కాబట్టి సి లాంగ్వేజ్. ఈ డిఫాల్ట్ ప్రిఫరెన్సెస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైథాన్. సో ఇట్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ పైథాన్. వాట్ ఈస్ లాంగ్వేజ్, సూపర్ సెట్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో సెకండ్ వన్ అవుతుంది ఐ థింక్. సో వాట్ డూ యూ కాల్ యూ ఏ కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్. కమాండ్ లైన్ ఇంటర్ప్రిటర్ అంటే కన్సోల్. వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్. సో ఇది ద ప్రోగ్రామ్ విల్ అవుట్పుట్ హలో ఆన్ టు ది స్క్రీన్, జనరేట్ ఎర్రర్. సో మనకి ఏది ప్రింట్ అవుతుంది, ఇదే ప్రింట్ అవుతుంది. సో 9th వన్. 10th వన్ వాట్ ఈస్ ద ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్. సో ద అవుట్పుట్ విల్ జనరేట్ ఎన్ ఎర్రర్ మెసేజ్. కాదు, ఇక్కడ ప్రింట్ లో టీ మిస్ అయిపోయింది కాబట్టి మనకి ఏది ప్రింట్ అవ్వదు, ఎర్రర్ మెసేజ్ వస్తుంది. సో సబ్మిట్. సో 80% రాంగ్ అయ్యాయి, ఎక్కడో 2 రాంగ్ ఫెయిల్ అయ్యాయి. ఏంటి ఆ ఫెయిల్ అయ్యో ఒకసారి చూద్దాం. రివ్యూ అసెస్మెంట్. సో మిషన్ కోడ్ కరెక్ట్, ఆల్ఫాబెట్, సెమాంటిక్స్ ఇవన్నీ రైట్, సోర్స్ ఫైల్ కరెక్ట్. 4th వన్ డైరెక్ట్లీ మిషన్ కోడ్ కరెక్ట్. 5th వన్ స్క్రిప్ట్ రైట్. 6th వన్ ట్రూ స్టేట్మెంట్స్, 2 ఆన్సర్స్ కరెక్ట్. 7th వన్ సో సి పైథాన్ అనేది ఒరిజినల్లీ ఇంప్లిమెంటేషన్ విత్ సి లాంగ్వేజ్. సో ఇది సి లాంగ్వేజ్, ఇది సి లాంగ్వేజ్, జస్ట్ మనం చిన్న కన్ఫ్యూజ్ అయ్యాం. సో మనకి సూపర్ సెట్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటే ఇది సూపర్ సెట్ ఆఫ్ పైథాన్ అన్నాడు. అంటే సి పైథాన్ అనేది సిలోనే రాశారు కాబట్టి మనకు ఆన్సర్ ఇక్కడ ఏంటి అంటున్నాడు అంటే సి పైథాన్ ఈజ్ ఒరిజినల్లీ పైథాన్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్.
ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పైథాన్. సో ఫస్ట్ పెట్టాల్సింది సెకండ్ పెట్టాం, అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తాయి. ఎయిత్ కన్జోల్ రైట్, నైన్త్ హలో రైట్, 10th. సో 10 క్వశ్చన్స్ రైటే, మరి 80 మార్క్స్ ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఓకే, 9 క్వశ్చన్స్ రైట్, ఒక క్వశ్చన్ రాంగ్. సో మరి ఎక్కడ మార్క్ పోయిందో అర్థం అవ్వట్లేదు. చూడండి, ఇది రైటే, ఇది రైటే, 2 రైట్స్, 3 రైట్స్, ఇది రాంగ్, ఇది రైట్స్, 4 రైట్స్, 5 రైట్స్, 6 రైట్స్, 7 రైట్, 8 రైట్, 9 రైట్స్. సో ఎందుకు 8 వచ్చిందో తెలియదు. పోనీ జనరల్ గా ఎక్కడ మనకు చిన్న చిన్న మిస్టేక్స్ కామా, ఈ విధంగా రాస్తే 70 మార్క్స్ ఎంత మరి తెలియదు. అయితే దీనికి మరి నాకు ఎలా సార్, దీన్ని నాకు క్లారిటీ లేదు, ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా అంటే, ఇక్కడ మనకి ఆన్లైన్లో పైథాన్ ఎసెన్షియల్ 1 మీకు ఆన్లైన్లో చెక్ చేస్తే, పైథాన్ ఎసెన్షియల్ 1 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని క్లిక్ చేస్తే, అంటే ఒక వెబ్సైట్ సజెస్ట్ చేస్తాడు, ఇవ్వండి మాడ్యూల్ టెస్ట్ 1 ఏదో సపోజ్, మీకు దాంట్లో మీకు ఆన్సర్స్ వచ్చేస్తాయి. అంటే మీరు ముందు జనరల్ ఫస్ట్ టైం ట్రై చేయండి, మీరు పైథాన్ ఎసెన్షియల్ 2 అప్పుడే చేయకండి. మాడ్యూల్ టెస్ట్ 1 ఇందులో క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే మేబీ అవే క్వశ్చన్స్ రావచ్చు. జస్ట్ మీకు చూపిస్తున్నాను, ఇవ్వండి ట్రూ కంపైలేషన్, సి పైథాన్, ఫండమెంటల్ ఎలిమెంట్స్, మిషన్ లెర్నింగ్, ఇవన్నీ చూసారా సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్ బేస్ మీద మీరు ఆన్సర్ చేసి సర్టిఫికేట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ టెస్ట్ కూడా ఉంది చూసారా, గ్రూప్లో పెట్టండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, బాయ్, ఐ లవ్ యూ.